చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో చనిపోయిన 21 మందికి సంబంధించి పూర్తి వివరాలను మనం చూడటం జరిగింది. కానీ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కచెల్లెలు కూడా చనిపోయిన ఘటన ప్రతి ఒక్కరికి కూడా కంటతడి తెప్పిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మనం వాళ్ళకి సంబంధించి ఏవైతే కార్యక్రమాలు జరిగాయో ఆ 3 మృతదేహాలకి సంబంధించి అంటే ఇక్కడ ముగ్గురు అక్కచెల్లెలు అని చెప్పొచ్చు. ఇద్దరు అక్కల్ని పైన ఒక చెల్లని కింద కూడా పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళ పొలంలోనే వాళ్ళకి ఏవైతే ఇష్టమో అవన్నిటిని కూడా ఇక్కడ పెట్టిన విజువల్స్లో కూడా మనం చూడొచ్చు. అంటే ముగ్గురు అక్క చెల్లెలకి కూడా వాళ్ళు ఎంతో యాక్టివ్గా ఉంటారు చదువులో కానీ, లేకపోతే ఎక్స్ట్రా యాక్టివిటీస్, డ్యాన్స్, సింగింగ్ ఇలా అనేక విషయాలలో కూడా ఆ ముగ్గురు కూడా ఎంతో యాక్టివ్గా ఉంటారని చెప్పొచ్చు. తాండూరుకి చెందిన ముగ్గురు అక్క చెల్లెలు కూడా తనుష, నందిని, సాయిప్రియ వీళ్ళు ముగ్గురు కూడా చనిపోవడం అనేది తాండూరు మొత్తం కూడా ఒక్కసారిగా కృంగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ తల్లిదండ్రులు ఇప్పటికీ కూడా అది జీర్ణించుకోలేని ఇది కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఆ తల్లి ఆవేదన మనం వర్ణించలేనిది. ఇప్పటికీ కూడా నా కూతుర్లు హైదరాబాద్లో చదువుకోవడానికి వెళ్ళారు, ఎప్పుడొస్తారు అంటూ కూడా వాళ్ళు మాట్లాడే విధానం ప్రతి ఒక్కరికి కూడా కంటతడి తెప్పిస్తుందని చెప్పొచ్చు. ఎంతోమంది పొలిటికల్ వాళ్ళు ఎవరు వచ్చినా సరే మా పిల్లని తిరిగి తీసుకురాలేరు, మాకు డబ్బు వద్దు, ఏది వద్దు, నాకు మా పిల్లలు కావాలి, తెప్పిస్తే మా పిల్లల్ని తీసుకొని రండి అంటూ కూడా ఆ తల్లి పడుతున్న ఆవేదన వర్ణించలేనిదని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆ తండ్రి మనకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాడు, మా పిల్లలు ఇక్కడికి రావటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే 17వ తారీఖే మా పెద్ద కూతురు వివాహం అయింది. ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళాక వాళ్ళు అనేకసార్లు నాతో ఫోన్లో మాట్లాడారు. కానీ నేను ఈ ఏదైతే పెళ్ళి ఉందో మా కజిన్కి సంబంధించిన పెళ్ళి అక్కడికి రావద్దు అని చెప్పి కూడా మా పిల్లలకి నేను పదే పదే చెప్పాను అంటూ కూడా ఆ తండ్రి చెప్పాడు. కానీ తల్లి మాత్రం పిల్లలు వస్తే ఇల్లంతా కూడా ఎంత సందడిగా ఉంటుంది ఏంటనేది అదంతా కూడా ఊహించుకొని పిల్లలు వస్తే ఆనందంగా ఉంటుంది కదా అని చెప్పి తండ్రికి తెలియకుండా ఈ ముగ్గురు పిల్లల్ని అయితే పిలవటం జరిగింది. వచ్చి ఇక్కడ పెళ్లి కార్యక్రమాలు అన్నీ అయిపోయాక ముందు రోజే బయలుదేరాల్సింది ట్రైన్లోనే. కానీ సాయంత్రం నైట్ ఎందుకులే అని చెప్పి కూడా తెల్లవారుజామున తాండూరు నుంచి హైదరాబాద్కి వెళ్తున్న బస్సు ఏదైతే ఉందో అది 5 గంటల సమయంలో ఉంది. కాబట్టి పొద్దునే తెల్లవారుజామున మీరు వెళ్ళిపోండి, ఇప్పుడు ప్రశాంతంగా పడుకోండి అంటూ కూడా తల్లితో వాళ్ళు ఆడుకునే విధానం కావచ్చు, లేకపోతే ఆ నవ్వులు కావచ్చు, ఇప్పటికి కూడా ఆ తల్లి అది గుర్తు తెచ్చుకొని రోధిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. పక్కన విజువల్స్లో కూడా చూస్తున్నాం మనం. ముఖ్యంగా చూసుకుంటే నందినికి ఆర్ట్ వేయటం అనేది చాలా ఇష్టం. మ్యారేజ్ డేకి కానీ అంటే తల్లిదండ్రుల మ్యారేజ్ డేకి కావచ్చు, లేకపోతే ఫాదర్స్ డే, మదర్స్ డే ఇలా పుట్టినరోజులకి అనేక సందర్భాల్లో కూడా తన తల్లి ఫోటో, తండ్రి ఫోటో ఇలా అనేకంగా వేసింది అంటూ కూడా ఆ తల్లి రోధిస్తూ చెప్తున్న పరిస్థితి మనం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే వాళ్ళ పొలంలోనే ఈ ముగ్గురు అక్క చెల్లెలకి సంబంధించి మృతదేహానికి కార్యక్రమాలు కూడా మనం చూడడం జరిగింది. ఒకవైపు నుంచి చూసుకుంటే ఆ రోజు వర్షం కూడా ఎంతలా పడింది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు ఒకసారిగా. ఎందుకంటే ఇంత పెద్ద ఘటనకి సంబంధించి ప్రకృతి కూడా రోధిస్తుందేమో అనే విధంగా మనం చూసామని చెప్పొచ్చు. ఇక్కడ చూస్తున్నాం మొత్తం రోడ్డు మొత్తం అంటే వచ్చే దారి ఏదైతే ఉందో వీళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి దాదాపుగా 1/2 కిలోమీటర్ వరకు ఉంటుంది. అక్కడ వరకు కూడా పొలాల్లో నుంచి మొత్తం కూడా ఇదే పరిస్థితి. మనం ఇక్కడ చూడొచ్చు వర్షం ఎంత దారుణంగా పడిందో కూడా మనం గమనించవచ్చు. ఈ రోడ్డును చూస్తే, ఈ మట్టిని చూస్తే మనకు అర్థమైపోతూ ఉంది. ఇందులో నుంచి వచ్చి ఆ కార్యక్రమాలు చేయటం అనేది కూడా సామాన్య విషయం కాదని చెప్పొచ్చు. కానీ ఒక్కసారిగా ఇలాంటి ఘటన ఏ ఇంటికి కూడా రాకూడదు. ఆ తండ్రి ఆరోపిస్తుంది కూడా మనం చూస్తున్నాం. పగోళ్ళకి కూడా ఇలా రాకూడదు. అయ్యో దేవుడా, నా ముగ్గురు కూతుర్లని నువ్వు తీసుకెళ్ళిపోయావు. ముగ్గురు కూతుర్లని కాకుండా పోనీ వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న గాయాలై లేకపోతే ఇంకేదైనా పోనీ ఒక్క కూతురు దక్కినా నాకు చాలు, ఆ ఇద్దరు కూతుర్లని దానిలో చూసుకుంటాను అంటూ కూడా ఆ తండ్రి ఆరోపిస్తున్నది మాత్రం అసలు వర్ణించలేనిది. ఆ తండ్రి ఆవేదన చూస్తే ప్రతి ఒక్కరికి కూడా కళ్ళలో నీళ్లు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారిగా మనం ఇక్కడ చూడొచ్చు ఆ ముగ్గురు అక్క చెల్లెలకి సంబంధించి ఏవైతే ఇష్టమో తినుబండారాలే కాకుండా అక్కడ గాజులు, మేకప్, కూల్ డ్రింక్స్ ఇలా అంటే వాళ్ళకి ఏవేవి ఇష్టమో అవన్నీ కూడా అక్కడ పెట్టిన కోన్ అంటే మెహందీతో సహా పూసలు ఇవన్నీ కూడా పెట్టినట్టుగా కూడా కనిపిస్తుంది. కానీ దీనికి సంబంధించి మాత్రం తల్లిదండ్రులు ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా తల్లి 5 పిల్లల్ని కూడా నేను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. ఇప్పుడు ఒక్కసారిగా 5గురిలో 3 లేకపోవటం అనేది నేను అసలు తీసుకోను. నా దేవుడు నన్ను తీసుకెళ్ళినా పర్లేదు, కానీ నా పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళకి అచ్చట ముచ్చట ఏది కూడా చేయలేదు. ఆ పిల్లలకి సంబంధించిన పెళ్ళి ఏ విధంగా చేయాలి అనేది కూడా మేము ముందుగానే అన్నీ కొని పెట్టుకోవడం కావచ్చు, అన్నీ కూడా చేసుకున్నాం. అలాంటిది వాళ్ళ గుర్తుగా వాళ్ళే లేనప్పుడు వాళ్ళ గుర్తుగా ఇవ్వెందుకు అంటూ కూడా తల్లి పడుతున్న ఆవేదన కొంతమందికి కోపానికి తెప్పిస్తున్నప్పటికీ మరికొంతమందికి మాత్రం
ఏడుపు ఆగట్లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ తల్లి రోదిస్తూ, రోదిస్తూ తనకేమన్నా అయితే ఏంటి పరిస్థితి అంటూ కూడా ఊరి జనాలు తనకి ఎంతో ధైర్యం చెప్తున్నా కూడా ఒక తల్లి తన నవమాసాలు మోసిన తల్లి తన పిల్లల్ని కోల్పోవటం అనేది చిన్న విషయం కాదు. అది ఎవరు కూడా జీర్ణించుకోలేరు. అలాంటిది ఆ తల్లికి ఎంత పెద్ద కష్టం వచ్చిందనేది కూడా మనం చూస్తున్నామని చెప్పొచ్చు. ఒక్కసారిగా తాండూరు మొత్తాన్ని కూడా ఈ వార్త కలిచివేసింది. తాండూరు నుంచి హైదరాబాద్ వస్తున్న రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ ఇప్పటి వరకు ఎంతోమంది దాదాపు ఒక్క సంవత్సరంలోనే 444 మనుషులని బలి తీసుకుంది. ఇప్పటికి కూడా ఇంకా బలి తీసుకుంటూనే ఉంటుందని చెప్పొచ్చు. ఇంత దారుణంగా ఉన్న రోడ్డుని ఎందుకని అధికారులు దాన్ని పట్టించుకోవట్లేదు. ఇప్పటి వరకు కూడా జీవో స్టార్ట్ అయింది. దానికి అన్ని మరమ్మతులు చేయాలి, రోడ్డును వేయాలి అంటూ కూడా అధికారులు చెప్పినప్పటికీ కూడా ఇప్పటికి కూడా దాన్ని ఎందుకు రోడ్ని నిర్మించలేదు అంటూ కూడా ఒకవైపు నుంచి చూసుకుంటే వీళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే ఆ బస్సు ఘటనలో ఉన్న 21 మందికి సంబంధించిన కుటుంబకులు కావచ్చు, లేకపోతే కాపాడి బయటపడ్డ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆరోధిస్తున్నది ఒకటే, మా పిల్లలకి సంబంధించి అయిపోయింది ఓకే, కానీ ఇప్పుడు వరకు ఇక మీదైనా సరే ఎవ్వరు కూడా ఆ రోడ్డుకి బలి అవ్వద్దు అంటే ఆ రోడ్డుని నిర్మించాలి అంటూ కూడా జీవో కూడా పాస్ అయినా కూడా ఇంకా ఎందుకు నిర్మించలేదు అంటూ కూడా ఆ తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన వర్ణించలేనిది. మరి దీనికి సంబంధించి మీరేమంటారు, ఇందులో తప్పు ఎవరిది అనేది మీరేమంటారు అనేది కింద కామెంట్ చేయండి. చేవెళ్ళ రోడ్డు ప్రమాద ఘటనలో ముగ్గురు కూడా అంటే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్క చెల్లెళ్ళు కూడా చనిపోయిన విషాద గాథ మనందరికీ కూడా తెలిసిందే. ఇప్పటికీ కూడా తల్లిదండ్రులు అది జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. అందులో ముగ్గురు అక్క చెల్లెల్లో నందిని ఎంత యాక్టివ్గా ఉంటుందో మనందరం కూడా వీడియోస్లో చూడటం జరిగింది. నందిని ఒక ఫౌండేషన్లో కూడా తను ఒక మెంబర్గా ఉంది. ఇప్పుడు ఆ ఫౌండేషన్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు చెప్తున్నది కూడా ఒకటే, ఏదైతే వాళ్ళ ఫౌండేషన్కి సంబంధించి ఎక్కువ మార్కులు కానీ ఏదైతే అవార్డ్స్ ఇస్తూ ఉంటారో అవన్నీ కూడా ఇప్పటి నుంచి నందిని పేరు మీదుగా ఇవ్వటం జరుగుతుంది అనేది కూడా వాళ్ళ మాటల్లో ఆ తల్లిదండ్రులకి హామీ ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించి మాట్లాడే ముందు నందినికి ఎంతో క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అంటే ఫ్రెండ్ని కోల్పోయారు, చాలా బాధాకరం అని చెప్పొచ్చు. కానీ ఈ టైంలో ఇబ్బంది పెట్టాలని లేదు, కాకపోతే నందినికి సంబంధించి విషయాలు తెలియాలి కాబట్టి చెప్తున్నాం. ఎప్పటి నుంచి పరిచయం, ఎలా ఉండేది? ఇంటర్లో పరిచయం అయింది. మా ఫౌండేషన్ ద్వారా చాలా స్ట్రాంగ్ అయింది మా బాండ్. ఓకే, ఎలా ఉండేది? చాలా యాక్టివ్గా ఉండేది, అందరితో కలిసిమెలిసి ఉండేది, ఎవ్వరికి ఇబ్బంది పెట్టేది కాకుండా. చదువులో కూడా ఫస్ట్ ఉండే, అన్నిట్లో మంచి చదువుతుండే. ఎవరైనా కానీ ఇప్పుడు ఎవరైనా డల్లుగా ఉన్నా సరే అందరిని యాక్టివ్గా చేసి అందరితో మంచిగా మాట్లాడుతుండే ఆమె. అంటే ఏమైనా చెప్పేదా దేని గురించి? అట్లా ఏం చెప్పేది, చాలా మంచి మనసు తంది, ఎవరికి ఇబ్బంది పెట్టేది కాకుండా తన పని తను సైలెంట్గా చేసుకుంటుండే, అది వెళ్ళిపోతుండే. అంటే లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడింది? లాస్ట్ టైం ఆగస్ట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉండే మాకు బంజారా హిల్స్లో, అదే మా లాస్ట్ మీట్. అందరు పడుకున్నారు నైట్ బస్లో, తను అందరికీ స్టోరీస్ చెప్తుండే, డోరా బుజ్జి మ్యాప్, మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అది ఇది అని చెప్తుండే. ఇప్పుడు మాకు అది మాతోని మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది, అందరినీ నవ్విస్తూ ఉండేది. ఇప్పుడు తనే మమ్మల్ని ఇలా చేసి వెళ్ళిపోయింది. అంటే ఊరికి వచ్చాను అని కానీ ఏమన్నా చెప్పేదా, కాల్ చేసి ఏమన్నా ఇలా అయిందని? ఏం చెప్పేది కాకుండా. ఎప్పుడు తెలిసిందండి అసలు? బస్ యాక్సిడెంట్ అయినా మార్నింగ్ హాఫ్ అన్ అవర్కి తెలిసింది. సో మీరు కూడా నందినికి చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు, ఎలా ఉండేది? చాలా ఫ్రెండ్లీగా మంచిగా ఉండేది. ఎప్పుడు తెలిసింది? నేను ఆ రోజు కాలేజ్కి వెళ్ళి లంచ్కి వచ్చినప్పుడు తెలిసింది. ఏమైనా మాట్లాడేది, చెప్పేది, యాక్టివ్గా ఉండటం మంచిగా ఉండేది. సో ఈ ఫౌండేషన్కి సంబంధించి ఇప్పుడు మనతో కూడా మాట్లాడడానికి ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారని చెప్పొచ్చు. ఈ ఫౌండేషన్లో ఏదైతే అవార్డ్స్ ఇస్తారో అవన్నీ కూడా నందిని పేరుగా మార్చడానికి కూడా నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు. దానికి సంబంధించి ఫౌండేషన్ వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. సార్ ఒకసారి, సార్ మీ పేరేంటి, నందిని ఎప్పటి నుంచి పరిచయం? నా పేరు కృష్ణ అండి. నేను ఈ హై విజన్ ఫౌండేషన్లో కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. సో నేను లాస్ట్ 3 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. అరౌండ్ ఈ ఫౌండేషన్లో 1077 స్టూడెంట్స్ ఉన్నారు. సో ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్కరిని మేము అట్లా మెరిటోరియస్ కింద 70% అబోవ్ మార్క్స్ ఎవరైతే పిల్లలు స్కోర్ చేస్తారో వాళ్ళకి ఒక 5 to 6 years వరకు స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తాం. స్కాలర్షిప్తో పాటు కెరీర్ కౌన్సిలింగ్ అని, స్కిల్ డెవలప్మెంట్ వర్క్షాప్ అని, ఇంటర్న్షిప్స్ అని, ఇంగ్లీష్ క్లాసెస్ స్కిల్స్ అని చెప్పి అన్నీ నేర్పిస్తూ ఉంటాం. సో ఈ రీసెంట్గా జరిగిన ఈ చేవెళ్ళ రోడ్డు ప్రమాదంలో నందిని అనే పాప కూడా కోల్పోవడం అనేది మాకు చాలా బాధాకరంగా అనిపించింది. ఎందుకంటే పాప ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు దాదాపుగా మండల టాపర్గా వచ్చింది. తర్వాత తన కోరిక అయితే మాకు చెప్పడం అయితే
ఖచ్చితంగా నేను చార్టెడ్ అకౌంటెంట్ అవుదాం అనుకుంటున్నాను సార్, సీఏ, లేదంటే అట్లీస్ట్ నేను ఫ్యాషన్ డిజైనర్ అని అవుదాం అనుకుంటున్నారని చెప్పి తను మాకు చెప్పింది. మా దగ్గర ఆ వీడియో కూడా ఉంది, కావాలంటే మేము మీకు ఆ వీడియో కూడా షేర్ చేస్తాము. ప్రత్యేకంగా చెప్పాలంటే ఆ పాపకి ఇంకా నా ప్రత్యేకమైన బాండింగ్ మాది చాలా ఆహ్లాదకరమైన ఫైట్ అయితే జరిగేది. సో నువ్వేం అవ్వాలనుకుంటున్నావు, ఇది కాకపోతే అదేంటి, అది కాదు ఇది ఏంటి అనేది అది చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉండేది. ఎందుకంటే తను ఆ యొక్క ఆలోచన కానీ విధానం కానీ చెప్పే విధానం కన్నా తను ఆలోచన నెక్స్ట్ లెవెల్ అనేది మేము ఊహించేటోళ్ళం కాదు. ఎందుకంటే రీసెంట్గా మేము స్కిల్ డెవలప్మెంట్ వర్క్షాప్కి డిలాయిట్కి తీసుకెళ్ళాము. సో డిలాయిట్కి వెళ్ళినప్పుడు కూడా తన మనసులో మాట చాలా చెప్పింది. ఇలాంటి ప్రత్యేకమైన విషయాలు అనేవి నేను చూసుకుంటా ఉంటానని చెప్తా ఉండేది. తన కెరియర్ కోసం తను ఇప్పటి నుంచే బిల్డ్ చేసుకున్న విషయం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. కానీ ఊహించని పరిణామం అనేది మేము అసలు షాక్కి గురయ్యాము. మా ఫౌండేషన్ నుంచి కూడా చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది నాకు ఇవన్నీ. సో అందువల్ల మేము మా ఫౌండేషన్ తరపు నుంచి మా కండోలెన్సెస్, మా ప్రగాఢ సానుభూతి తెలియజేయడానికి కూడా మేము అక్కడి నుంచి వచ్చాము. అంటే ఇప్పుడు అవార్డ్స్ కూడా నందిని పేరు మీద మార్చడం అనేది అది చిన్న విషయం కాదు. ఎందుకంటే ప్రతి ఇయర్ కూడా తనని తలుచుకోవాలని చెప్పి మీరు అలా చేయడం జరిగింది. ఆలోచన అసలు ఎలా వచ్చింది? ఈ ఆలోచన అనేది మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో బోర్డ్ విషయం ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక విషయం బేస్ చేసుకొని చెప్దాం అనుకున్నారు. దాని ప్రకారంగానే దీన్ని తీసుకున్నారండి. సో ఇది బోర్డు యొక్క సంచలన విషయం అని మేము ఆలోచించి, ఎందుకంటే మా ఫౌండేషన్లో చనిపోయిన ఫస్ట్ స్టూడెంట్ ఈమె అయింది. సో ఇలాంటి జరగకూడదని మేము అనుకున్నాం. కానీ తన మెమరీ అనేది మాతో ఉండాలి, ఇలాంటి బ్రేవ్ స్టూడెంట్ మాకు ఇంకా ముందు ముందు ఆమె యొక్క మెమరీస్ మాకు అనుభవించాలంటే ఆమెతో మాతో ఉండాలనుకుంటే ఇలాంటి యాక్టివిటీని మేము ముందు ఫాలో అప్ తీసుకుందామని ఆశిస్తున్నాం. చాలా యాక్టివ్గా ఉండేది. తను ఇక్కడికి ఊరికి వచ్చేటప్పుడు మీకు ఏమైనా ఇన్ఫార్మ్ చేసిందా, కాల్ చేసి చెప్పడం కానీ, లేకపోతే మరి నెక్స్ట్ డే వస్తున్నాను? యూజువల్లీ ఆమె రీసెంట్గా డిగ్రీకి కోటిలో జాయిన్ అయిందండి. కోటిలో జాయిన్ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ మేము పిల్లలకి స్కాలర్షిప్ అనేది నవంబర్ లేదా డిసెంబర్ టైంలో డిస్ట్రిబ్యూట్ చేస్తాము. సో పాపకి సంబంధించిన కొన్ని రెన్యువల్ కాపీస్ అడిగాను. చనిపోవడానికి 2 days ముందే పాప నాకు కాల్ చేసిందండి. సార్ నేను డాక్యుమెంట్స్ అన్ని పోస్ట్లో మీకు పంపించాను, మీకు రిసీవ్ అయ్యాయా, ఇంకా నా నుంచి ఏమన్నా పంపాలా, సార్ నేను కొత్త మొబైల్ కూడా తీసుకున్నాను, ఇది నా పర్సనల్ నెంబర్ అని చెప్పి పాప నెంబర్ కూడా నాకు పర్సనల్గా మెసేజ్ చేసింది. అదే నేను చివరిసారిగా పాపతో మాట్లాడతాము. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను ఒకసారి మిమ్మల్ని కలుస్తాను సార్ అని అంది. కానీ ఇలా జరగటం అనేది నేను ఊహించిన అయితే అనిపిస్తుంది. అంటే ఈ విషయం అసలు ఎప్పుడు తెలిసిందండి మీకు? తను ఇంకా లేదు ఈ ప్రపంచంలోనే, ఎప్పుడు తెలిసింది? మార్నింగ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను న్యూస్ ఛానల్స్ పెట్టి చూశాను మేడం. కొన్ని న్యూస్ ఛానల్స్ జరిగింది. ఇక్కడ మాకు కోఆర్డినేటర్ రమేష్ సార్ ఉన్నారు. సో సార్ మాకు 9 గంటలకు ఆ విషయాన్ని మాకు తెలియపరిచారు. ఆ తర్వాత మేము హుటాహుటిన మా తరపున సంబంధించి మేము ఎంక్వైరీ చేసాం, ఇంకెవరైనా పిల్లలు ఏమైనా ఎఫెక్ట్ అయ్యారా అని. ఎందుకంటే తాండూరు నుంచే మాకు 80 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు మేడం. అవుట్ ఆఫ్ 1077లో 80 మెంబర్స్ ఈ తాండూరు పరిసర ప్రాంత ప్రజల నుంచి మెరిటోరియస్ పిల్లల్ని తీసుకున్నాం. అందులో వీళ్ళు ఉన్నారు. సో మేము చాలా దిగ్బంధి చెంది మేము చాలామంది పిల్లలు ఇంకెవరైనా మా తెలిసిన వాళ్ళు ఉన్నారని మేము ఎంక్వైరీ కూడా చేసాం. అదృష్టం కొద్దీ దురదృష్టమై మాకు నందిని ఒక్కరే అట్లా కోల్పోవాల్సి వచ్చింది మేడం. థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, ప్రతి ఇయర్ కూడా నందిని మనతోనే ఉండాలని చెప్పి తనకి గుర్తుగా ప్రతి ఇయర్ ఇచ్చే అవార్డ్ని నందిని అవార్డ్గా అయితే వీళ్ళు మార్చడం జరిగిందని చెప్పొచ్చు. స్నేహితులు కూడా ఎంతగానో బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళందరికీ కూడా మనోధైర్యాన్ని ఇస్తూ అలాగే నందిని ఆత్మకి శాంతి చేకూరాలని మనం కోరుకుందాం. మరిన్ని వార్తల కోసం చూస్తున్నానండి బిగ్ టీవీ.